అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు అని మాట్లాడాడు. నీ పిల్లలు సహా ఆశీర్వదించబడతారు అని వాగ్దానం ఇచ్చాడు దైవజనుని నోట నుండి. దానికి సేవకు నుండి ఈరోజు స్పష్టంగా దేవుడు మాట్లాడిన మాట, వేరుపరచబడిన జీవితాన్ని రాత్రి ఏదైతే నా నుండి దేవుడు పలికించాడో ఈవేళ మరొక కోణంలో దైవజనం నోటి నుండి అదే పలికించాడు. ప్రత్యేకింపబడిన జీవితం అని నా నుండి మాట్లాడితే వేరైన జీవితం అని దైవజనం నుండి మాట్లాడాడు. మల్లెపూలోడికి పూలు సేల్స్ కాలేదంటే ఆలోచించండి. ఎందుకు అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్న కొనుక్కోరాడు. వాళ్ళు పూలు పెట్టుకొని షోకులు చేసుకొని సరదాలు చేసుకొని ఇకలు పక్కపక్కల్లో ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు పరిశుద్ధులు, పరిశుద్ధాత్మ సంబంధులు. వాళ్ళ హృదయాలు పూల కోసమో, వెండి కోసమో, బంగారం కోసమో, భోగాల కోసమో, సుఖాల కోసమో, పేర్ల కోసమో, ప్రఖ్యాతుల కోసమో పరితపించవు. వారి హృదయాలు పరిశుద్ధాత్మతో నిండినవై యేసు 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 అని యేసును ప్రేమిస్తాయి, యేసును కోరుకుంటాయి, యేసు కోసం పరితపిస్తాయి. అన్ని ఆభరణాల కంటే కూడా అమూల్యమైన వాడు నా యేసు. వారు యేసు సంబంధులు, వారు లోక సంబంధులు కాదు. వారు ప్రత్యేకింపబడిన వారు, వారు ఏర్పరచబడిన వారు, వారు లోకాన్ని వెలిగించబోతున్న వాళ్ళు, సమాజాలకి కుటుంబాలకి దీవెనకరంగా మార్చబడబోతున్న వాళ్ళు. వాళ్ళు లోకానికి వెలుగు. శాపంలో మ్రగ్గుతున్న ప్రజల్ని ఆశ్చర్యకరుని వెలుగులోనికి తీసుకొచ్చేదానికి దేవుడు ఏర్పరచుకున్న నక్షత్రాలు. వారు బుద్ధిమంతులు. మీరు చూపించే ఆకర్షణలకు లొంగే రకాలు కాదు. వాళ్ళు వేరుపరచబడిన వాళ్ళు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నవారు, పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించబడిన వారు. అమూల్యమైన మాట. ఆ మాటకు తగినట్లు మన హృదయాలను మనం సిద్ధపరచుకొని మన సంతానాన్ని కూడా మనం జాగ్రత్త చేద్దాం. మన సంతానాన్ని కూడా వేరుపరచబడిన జీవితంలోనికి తీసుకొద్దాం. హల్లెలూయా.